39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ కలిసి రాలేదనుకుంటా. ఎప్పుడూ కేబినెట్ విస్తరణ ప్రస్తావన వచ్చినా మాటలకే పరిమితమవుతోంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. అయినా కూడా ఆశావహుల ప్రయత్నాలు మాత్రం ఆగటం లేదు. చట్టసభల్లో అడుగుపెట్టిన నేతలు సైతం మంత్రి పదవి కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లిస్టులో మహిళా ఎమ్మెల్సీ కూడా చేరిపోయింది. దీంతో రాజకీయ వర్గాల్లో ఆమె గురించే చర్చ జరుగుతోంది. నెల రోజుల కిందట శాసన మండలిలో ఆమె అడుగు పెట్టారు. అప్పుడే మంత్రి పదవిపై కన్నేశారు. ఎలాగైనా కేబినెట్లో స్థానం దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. ఇక్కడ తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం సామాజిక సమీకరణాలు కొలిక్కి రాకపోవడంతో విస్తరణ అంశం వాయిదా పడింది. కేబినెట్ కూర్పులో ఖచ్చితంగా సామాజిక సమతుల్యం పాటించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఇదే అవకాశాన్ని అదునుగా భావిస్తున్న ఆ ఎమ్మెల్సీ అదే అస్త్రాన్ని సంధిస్తున్నారు. తెలంగాణలో బీసీలలో బలమైన సామాజిక వర్గమైన ముదిరాజ్ వర్గానికి కేబినెట్ ఛాన్స్ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ఒక్కరు మాత్రమే ఈ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. కేబినెట్ విస్తరణ జరిగితే ఆయనకే పక్కా ఛాన్స్ అని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా రేసులోకి మహిళా నేత వచ్చారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ ఈక్వేషన్స్ తో పెద్దల సభలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ఆమె కేబినెట్లో చోటు కోసం కసరత్తు చేస్తున్నారు. అయితే అందుకోసం సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆమె కూడా ఇప్పుడు ముదిరాజ్ కోటాను ప్రస్తావిస్తోంది. చాలా కాలంగా రాజకీయాల్లో ఉంటున్న ఆమె ఇప్పటి వరకు ఏనాడు కూడా కులం అంశాన్ని ప్రస్తావించలేదు. గతంలో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు కులం కాలంలో ఏ కులం పేరును ప్రస్తావించలేదు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆమె ఏ సామాజిక వర్గం అనేది స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీసీ వర్గంగా చెప్పుకున్నారు. ఇందులో ముదిరాజు సామాజిక వర్గంలో అంతర్భాగంగా ఉన్న ఓ వర్గం తనదంటూ ఆ కోటాలో తనకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారట. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న మహిళా నేత ఒక్కసారిగా ఎమ్మెల్సీ పదవితో యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. ఇప్పుడు ఏకంగా ముదిరాజ్ కోటాలో మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది వేచి చూడాలి. ఆమె కోరుతున్నట్లు మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పటికే మంత్రివర్గంలో కూడా మహిళా మంత్రులు ఉన్నారు. కాబట్టి హైకమాండ్ ఈ మహిళ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది.